సర్వేషం స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని 1వ అధ్యాయం 6వ శ్లోకాన్ని నేర్చుకుందాం. అయితే ఈ ముందు 4-5 శ్లోకాల్లో ఏముందో నేర్చుకున్న తర్వాత మనం 6వ శ్లోకానికి వద్దాము. 4వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణునితో ఈ యుద్ధంలో వీరులు, గొప్ప ధనుర్ధారులు, మరి భీముడు అర్జునుడు సమానమైనటువంటి ఇతర యోధులు, ముఖ్యంగా సాత్యకి, విరాటుడు మరియు ద్రుపదుడు ఉన్నారు. అదేవిధంగా దుష్టకేతువు, ఏకితానుడు, పరాక్రమశాలి అయినటువంటి కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు మరియు శౌభ్యుడు కూడా యుద్ధంలో ఉన్నారని చెప్పడం జరిగింది. ఈ 6వ శ్లోకంలో కూడా ఎవరెవరు ఉన్నారో దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణునితో చెప్తున్నాడు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. ఇప్పుడు 6వ శ్లోకంలోని ప్రతి ఒక్క పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటగా యుధామనుశ్చ, యుధామను ప్లస్ చ యుధామనుశ్చ, ఇక సంధి ఏర్పడింది. యుధామను అంటే యుధామనుడు ఒక వీరుడు, ఒక యోధుడు. చ అంటే ఇంతకు పూర్వం మనం చాలా శ్లోకాలు నేర్చుకున్నాము. మరియు లేదా అండ్ దాని కొరకు మధ్యన వాడుతుంటారు ఈ శ్లోకంలో. విక్రాంత, క్రాంత అంటే క్రాంతికారుడు, ఒక యోధుడు, ఒక ధైర్యశాలి, ధైర్యవంతుడానికి మనం విక్రాంత అనే పదాన్ని మనం వాడుతుంటాం. తర్వాత ఉత్తమౌజాశ్చ, ఇది 3 పదాల యొక్క కలయిక. ఉత్తమౌజ, ఉత్తమ ప్లస్ ఔజ ప్లస్ చ, ఉత్తమౌజాశ్చ. ఉత్తమ అంటే ఉత్తమమైంది, శ్రేష్టమైంది, సుపీరియర్, దానికి ఇది వాడతాం. ఔజ, ఔజ అంటే శక్తి, పరాక్రమం కలిగినటువంటి వాడు. చ అంటే మరియు. వీర్యవాన్ అంటే వీరుడు, ఒక పరాక్రమశాలి, ధైర్యము, వీరత్వం కలిగిన వ్యక్తిని వీర్యవాన్ అని అంటాం. కాబట్టి ఒక పరాక్రమశాలి కింద మనం వాడుతుంటాం. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సౌభద్ర అంటే అభిమన్యుని యొక్క మరి యొక్క పేరు సౌభద్ర. అంటే కామన్గా పూర్వకాలంలో ఈ రాజకుమారుల పేర్లు, రాజకుమారుల యొక్క పేర్లు తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ తీసుకుని ఒక పేరు వస్తుండేది. అంటే కామన్గా సౌభద్ర అంటే సుభద్ర యొక్క కుమారుడు. ఇక్కడ యొక్క అంటే షష్ఠీ విభక్తి, అంటే రిలేటివ్ కేసు. అంటే సుభద్రా సన్ అని చెప్పడానికి. ఇది ఇంకో విధంగా చెప్పాలంటే మనం సౌమిత్రి అంటాం. మన కామన్గా సౌమిత్రి అంటే సుమిత్ర యొక్క కుమారుడు సౌమిత్రి, లక్ష్మణుడిగా మనం చూస్తుంటాం. సో ఇది స్త్రీలింగానికి వచ్చినప్పుడు మాత్రం ఎట్లంటే సుభద్రాయా పుత్ర అభిమన్యు, సుమిత్రాయా పుత్ర లక్ష్మణ. ఇదే మరి పులింగానికి వచ్చినప్పుడు మాత్రం మాతుంటుంది అర్జునస్య. సో మగవాళ్ళకి వచ్చినప్పుడు షష్ఠీ విభక్తి స్య అవుతుంది. స్త్రీలింగం వచ్చినప్పుడు మాత్రం సుభద్రాయా పుత్ర అభిమన్యు, సుమిత్రాయా పుత్ర లక్ష్మణ, ఆ విధంగా మారుతుంటుంది షష్ఠీ విభక్తి. తర్వాతి పదము ద్రౌపదేయా. ఇది మరి ఒక షష్ఠీ విభక్తి. కామన్గా ద్రౌపది పేరే షష్ఠీ విభక్తి, అంటే ద్రుపదస్య పుత్రిక ద్రౌపది. మళ్ళీ ఆమెకు ఈ షష్ఠీ విభక్తిని ఉపయోగించారు ఇక్కడ. ద్రౌపదేయా అంటే ఇది ప్లూరల్, అంటే ద్రౌపద్యా అనేది సింగులర్. మీన్స్ ద్రౌపద్యా అంటే ద్రౌపది యొక్క కుమారుడు ఒకరు. మరి వీరు ఐదుగురు ఉంటారు వీళ్ళు కుమారులు. వారినే మనం ఉప పాండవులు అంటుంటాం మనం. అప్పుడు వారికి ద్రౌపదేయాగా వాడడం జరిగింది. చ అంటే మరియు. తర్వాత సర్వ ఏవ మహారథాః. సర్వే అంటే అందరూ, మొత్తం, టోటల్. ఏవ అంటే కామన్గా ఇది ఒక నొక్కి వక్కానిచ్చేది అంటారు కదా, నొక్కడానికి ఉపయోగిస్తున్నాం. ఏవ అంటే మాత్రమే. అహం ఏవ అంటే నేను మాత్రమే. త్వం ఏవ నీవు మాత్రమే. వయం ఏవ మనం మాత్రమే. ఉదాహరణకి అహం ఏవ ఆగచ్చామి అంటే నేను మాత్రమే వచ్చాను. త్వం ఏవ ఆగచ్చసి
నీవు మాత్రమే వచ్చావు. వయం ఏవ ఆగచ్చామః, మనం మాత్రమే వచ్చాము. మహారథాః, మహారథః ఏకవచనము, మహారథాః బహువచనం. అంటే యోధులు, గొప్ప యోధులు. మహారథికి సంబంధించిన అంటే ఇప్పుడు మహారథి అంటే కామన్గా ఒక కర్ణుడు, ఒక ద్రోణుడు, అలాంటి వాళ్ళకి మహారథులు. సో పాండవుల వైపులో ఉన్న వీళ్ళ మీరు చెప్పిన 4వ శ్లోకం 5వ శ్లోకం వీళ్ళందరూ కూడా మహారథులు వారందరని చెప్పడానికి ఈ విధంగా మహారాధ అని వాడడం జరిగింది. ఇప్పుడు మనం పూర్తి శ్లోకం యొక్క అర్థాన్ని మననం చేసుకుందాము. ధన్యవాదాలు.